మనకు భాగవతంలో కృష్ణ భగవానుడికి యశోదాదేవి భోగి పండ్లు పోసినట్టుగా కొన్ని సాహిత్య గ్రంథాల్లో వర్ణించారు. మనం ఇళ్లల్లో చేసేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చాలా ఆచారాలు భాగవతంలో యశోదమ్మ కృష్ణ భగవానుడికి చేసినటువంటి ఆచారాలే. ఈ భోగి పండ్లు ఎందుకు పోస్తారు అనేటువంటి విషయాన్ని మనం కనుక గమనిస్తే, భోగి పండ్లు ప్రధానంగా పిల్లలు అంటే ఇక్కడ కూడా బాలుడు అన్నప్పుడు ఒక 6 సంవత్సరముల లోపే, ఆ పైన ఇంక అవసరం లే. అలాగే రజస్వల పూర్వంగా ఉన్నటువంటి ఆడపిల్లలు, అలాగే చిన్న పిల్లలు 2 సంవత్సరముల మొదలుకొని, సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని 7-8 సంవత్సరముల లోపు పిల్లలను కూర్చుండబెట్టి ఈ భోగి పండ్లు పోసేటువంటి ఆచారం కోస్తా వైపు ఒక రకంగా, అలాగే కృష్ణా ప్రాంతంలో ఒక రకంగా, తెలంగాణలో ఈ కరీంనగరు, మంథని, ధర్మపురి, అలాగే ఈ ఉత్తర తెలంగాణ నిజామాబాద్, మహారాష్ట్ర సంప్రదాయం, ఇలా చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆచారాలన్నీ కూడా. సాధారణంగా ఇక్కడ తెలంగాణ కనుక చూసినట్లయితే ఈ భోగి సమయానికి ప్రతి ఇంట్లో పిండి వంటలు చేస్తారు. సకినాలు అంటారు వీటిని. దీన్ని కాస్త గట్టిగా చక్కిలాలు అని ఇంకొద్ది మంది పిలుస్తారు. సకినాలు అనేటువంటివి అయితే ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల పుణ్యమాని అందరికీ తెలిసాయి. ఈ సకినాలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి, కానీ పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో కేవలం సంక్రాంతి అప్పుడే చేసేవారు. అపురూపంగా తినేవాళ్ళం. ఒక పెద్ద గుడ్డ పరిచేసేసి ఇంట్లో మంచి ఈ రోకళ్ళను పెట్టి బియ్యాన్ని నానబోసి దంచి పిండి చేసి చక్కటి నువ్వులన్నిటినీ కడిగి వాటిలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ తీసేసి ఆ నువ్వులు, ఆ బియ్యం పిండి అన్నీ ఇంట్లోనే చేసేవారు. బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, అలాగే స్వచ్ఛమైనటువంటి వేరుగింజ శనగల నూనె, ఇవన్నీ చేసి ఆ వీధిలో ఉన్నటువంటి ఆడవారంతా కూర్చొని దాదాపు 4-5 గంపలు అనేవారు. దాని నిండా సకినాలు చేసేవారు. ఈ సకినాలు చేసేటప్పుడే ఈ బియ్యపిండితో చేసినటువంటి వాటిని వేగించేవారు. ఈ వేగించినటువంటి వాటిని బొడబొడకాయలు అంటారు. ఇక్కడ బొడుగుడుకాయలు, బొడబొడకాయలు అని తెలంగాణలో ప్రసిద్ధి. వాటితో పాటు రేణమండ్లు, వాటిని ఇవన్నీ కలిపి, అలాగే కొన్ని డబ్బులు, చిల్లర డబ్బులు, ఇవన్నీ కలిపి పిల్లల మించి బొడబొడగొండం అనేటువంటి ఏదో పాటలు పాడేటువంటి వారు ఆ భోగి పండ్లు పోసేవారు. ఇది తెలంగాణ ప్రాంతంలో చూసేటువంటి ఆచారం. 3 రోజులు పోస్తారు భోగి పండ్లు. భోగి నాడు మొదలుపెట్టి భోగి రోజు, సంక్రాంతి రోజున ఖచ్చితంగా చేసేవారు. కొద్దిమంది కనుమ రోజున కూడా పోస్తారు. ప్రాంతానికి ఆచారాలలో తేడా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో బొడబడకాయలు, అలాగే మీరు కాస్త కృష్ణా ప్రాంతం వైపు వెళ్తే కనుక చెరుకు ముక్కలు, వరి కంకులు, జొన్న కంకులు, వీటిల్లో ఉన్నటువంటి, అంటే వారికి పంటకు ఏది ఇప్పుడు, ఎందుకంటే సరిగ్గా పంటలన్నీ కూడా చేతికి వచ్చేటువంటి సమయం సంక్రాంతి. మొత్తం పల్లెలన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. ప్రతి వారి చేతిలో డబ్బు కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వేసినటువంటి పంటలన్నీ చేతికి వస్తాయి. చక్కగా ధాన్యం అంతా ఉంటుంది. కొత్త బియ్యం, వాటితో పులగం వండుతారు. పొంగలి అంటాం, పులగము అంటారు. కొత్త కుండల్లో వేసి మంచి వేడివేడిగా పొంగలి తయారు చేసి దాని మీద కమ్మని ఆవు నెయ్యి వేసుకొని ఆ చక్కగా పొంగలి తింటూ, పులగం తింటూ, ఇలా ఈ పండుగ అంతా మాధుర్యమే. కాబట్టి బొడబొడకాయలు, వీటిలో చెరుకు ముక్కలు వేస్తారు వీరు. అలాగే మీరు విజయనగర ప్రాంతం వైపు వెళ్తే వారు ఒక రకంగా చేస్తారు. వారి దగ్గర ఉండేటువంటి ఆచారాలు కొన్ని బియ్యము, అలాగే మిరపకాయలు కూడా కలుపుతారు. వారి ప్రాంతాల్లో సజ్జలు కలుపుతారు. వారు అక్కడ పోస్తారు. ఏదైనా కానీ దీనిలో ఉండేటువంటి అంతరార్థం ఒక్కటే. పిల్లల మీద దృష్టి దోషాలు బాగుంటాయి. చిన్న పిల్లలకు దృష్టి దోషాలు నరఘోష సోకినను రాయైనను నుగ్గగును. ఇవాళ సాంకేతికంగా చాలామంది దృష్టి దోషాలను నమ్మట్లేదేమో, కానీ దృష్టి దోషం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది.
అందులో ప్రపంచంలో అందరికంటే భయంకరమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు ఎవడు అంటే 84 లక్షల జీవరాశుల్లో మనిషి. కొద్దిమంది చూస్తే చెట్లు కూడా ఎండిపోతాయి, అంతటి దృష్టి దోషాలు ఉంటాయి, నెగటివ్ ఎనర్జీ. ఈ పిల్లలు తొందరగా అలసిపోతారు. అందుకే పిల్లలకు ఉన్నటువంటి ఈ పీడను తొలగించటానికి ఈ బొడబొడకాయలు, ఈ భోగి పండ్లు వారి మీద పోసి కింద డబ్బులు పెడతారు. వారు ఆ బొడబొడకాయలు పోసుకున్న తర్వాత లేచిన తర్వాత ఆ కింద ఉన్నటువంటి పండ్లను అలాగే ధనాన్ని అక్కడ ఉన్నటువంటి పనివారికో ఎవరికో ఇచ్చేసేసి పీడను వదిలింపజేస్తారు. అలాగే ఆవు తోకను తీసుకొని చిన్న పిల్లల మించి ఒక 9 సార్లు తిప్పుతారు. ఇది కూడా ఒక ఆచారం పల్లెల్లో కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏమిటి అంటే దృష్టి దోష పరిహారానికి, చిన్న పిల్లల మీద ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటిని తొలగింప చెయ్యటానికి చేసేటువంటి ఒక చక్కటి ఆచారం. చిన్నపిల్లలకు పట్టినటువంటి పీడను వదిలించటానికి భోగి పండ్ల ఆచారం అనేటువంటిది ప్రధానంగా మనకు వాడుకలోకి వచ్చింది. అది ఈ భోగి పండ్లలో ఉన్నటువంటి ఆంతర్యం.